ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా గత 16 రోజులుగా అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్స్ చేస్తున్నటువంటి నిరవధిక సమ్మె రాష్ట్ర వ్యాప్తంగా 1,05,000 మంది అంగన్వాడీ వర్కర్సు హెల్పర్సు బయటికి వచ్చి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అధికారంలో రాకముందు రకరకాల హామీలు ఇచ్చి పాదయాత్రలో అంగన్వాడీ అక్క చెల్లెమ్మలను ఆదుకుంటాను, నేను అధికారంలోకి వచ్చిన వెంటనే అంగన్వాడీ అక్క చెల్లెమ్మలకు జీతాలు పెంచుతాను, తెలంగాణ కన్నా ఎక్కువ జీతాలు ఇస్తాను అని చెప్పి మోసపు మాటలు చెప్పి అబద్ధపు మాటలు చెప్పి అధికారంలోకి వచ్చి ఈ 4.5 సంవత్సరాల కాలంలో ఏ ఒక్కరోజు కూడా అంగన్వాడీ అక్క చెల్లెమ్మల సమస్యల గురించి కానీ వారికి రావాల్సినటువంటి పెండింగ్ బిల్స్ గురించి కానీ ఏ రోజు కూడా వాళ్ళకు సంబంధించినటువంటి విషయాలపై చర్చించినటువంటి పరిస్థితి లేదు. నిజంగా బాధేస్తూ ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా 16 రోజుల నుంచి ఇంత పెద్ద ఎత్తున 1,00,000 మంది పైన ఈరోజు వచ్చి రోడ్డు మీదకి వచ్చేసి నిరసనలు తెలియజేస్తూ ఉంటే ఈ కళ్ళుండి చూడలేనటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడున్నారు? తాడేపల్లి ప్యాలెస్లో దాక్కొని మాకు అర్థం కావట్లా. అంతమంది మాట్లాడితే నా అక్క చెల్లెమ్మలు, నా ఎస్సీ, నా బీసీ, నా మైనారిటీలు అని చెప్పేసి అక్క చెల్లెమ్మలు అని చెప్పేసి దగ్గరకు తీసుకొని తల మీద చేతులేసి నేను పెద్ద ఎత్తున అక్క చెల్లెమ్మలకి న్యాయం చేస్తానని చెప్పి నిరంతరం అబద్ధాలు చెప్తూ ప్రతి సభలో గుండెలు బాదుకుంటూ మాట్లాడుతూ ఉంటారు ఈ ముఖ్యమంత్రి గారు. కానీ ఇంతమంది అక్క చెల్లెమ్మలు వచ్చేసి 16 రోజులుగా కుటుంబాలను వదిలేసి వాళ్ళ యొక్క సొంత పనులు వదిలేసుకొని పిల్లలను వదిలేసుకొని చిన్న చిన్న పసిపిల్లలను కూడా తీసుకొని వచ్చి ఎండలో కూర్చొని మండల కార్యాలయాల ముందు రకరకాల ధర్నా చౌకుల్లో ధర్నా చేస్తూ ఉంటే కనీస స్పందన లేదు ముఖ్యమంత్రి గారికి. ఇంత పెద్ద ఎత్తున ఇంత పెద్ద విభాగం అంగన్వాడీ విభాగం అనేది ఇంత పెద్ద ఎత్తున నిరసనలు చేస్తూ ఉంటే కనీసం కళ్ళుండి చూడలేని పరిస్థితిలో ఈ ముఖ్యమంత్రి ఉన్నాడు అంటే ఇంతకన్నా దుర్మార్గమైనటువంటి విషయం ఇంకొకటి ఉండదు. ఈరోజు చూస్తే ప్రతి వర్గం అంతే. అంగన్వాడీలు వచ్చారు, ఈరోజు పారిశుద్ధ కార్మికులు, అలాగే చూసినట్లయితే మిడ్ డే మీల్స్ వర్కర్స్, అలాగే ఆశా వర్కర్లు, అలాగే నిన్న తన సొంత సైన్యంలా పెట్టుకున్నటువంటి వాలంటీర్లు, ఇట్లా ప్రతి ఒక్క వర్గము రోడ్డు మీదకి వచ్చేసి 4 లక్షల పైచిలకు అన్ని వర్గాల వాళ్ళు బయటకు వచ్చేసి ఏదైతే మా డిమాండ్స్ నెరవేర్చాలి, మాకు పెంచుతానన్న జీతాలు పెంచాలి అని చెప్పేసి వాళ్ళు నిరసనలు తెలియజేస్తూ ఉంటే కనీసం ఈ ముఖ్యమంత్రికి బాధ్యత ఉందా అండి? నిన్న చర్చల పేరుతో అంగన్వాడీ వర్కర్స్ని పిలిపించుకొని చర్చల పేరుతో అర్ధరాత్రి పూట బొత్స సత్యనారాయణ గారు, సకల శాఖ మంత్రి సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఏమి వాళ్ళకి హామీ ఇచ్చారు? ఎన్నిసార్లు చర్చలకు పిలిచారు? చర్చలకు పిలిచిన ప్రతిసారి సాధ్యపడదు, కుదరదు, తర్వాత చూద్దాము, ఇంకెప్పుడుందండి సమయం? అంటే 4.5 సంవత్సరాల కాలంలో చెయ్యండి, ఇంకెప్పుడు చేస్తారు? అదే పొంగల్ వెళ్ళిన తర్వాత సంక్రాంతి అయిపోయిన తర్వాత మాట్లాడదామని, అలాగే నెక్స్ట్ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత మీకు జీతాలు పెంచుతామని, అంటే మీరు ఏ విధంగా బాధ్యతారహితంగా మాట్లాడుతూ ఉన్నారు? అంటే మళ్ళీ ఎలక్షన్స్ అయిపోయి మళ్ళీ మీరే వస్తారని కళ్ళగంటా ఉన్నారా? దానితో పాటు సిగ్గుండాలి. స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి గారు ఏమైపోయారు? మొన్న ఎప్పుడో వచ్చేసి ఆవిడ చేయాల్సిన దానికంటే చేసే ఇంతకన్నా సాధ్యపడదు అని చెప్పేసి కనీస బాధ్యత రాహితంగా మాట్లాడి వెళ్ళిపోయారు. కనీసం ఆ శాఖ మంత్రి లేకుండా ఏమండి వీళ్ళు చేసినటువంటి సంప్రదింపులు ఏంటి? అంగన్వాడీ వర్కర్స్తో హెల్పర్స్తో ఎక్కడికి వెళ్ళిపోయారు ఆ శాఖ మంత్రి గారు? ఇదేనా మీరు ప్రజలకు ఇచ్చేటువంటి మహిళలకు ఇచ్చేటువంటి గౌరవం ముఖ్యమంత్రి గారు? అరే మీ శాఖ మంత్రి గారు కనపడరు. ఇక అసలు ముఖ్యమంత్రి గారు ఇంత పెద్ద ఎత్తున అంగన్వాడీ వ్యవస్థ బయటకు వచ్చి 15 రోజులుగా రోడ్డు మీదకి వచ్చిన అసలు ఆయన నోరుప్పి నిన్న బొత్స సత్యనారాయణ గారు మాట్లాడుతూ ఉన్నారు ముఖ్యమంత్రి గారికి ఇంతవరకు ఈ విషయం తెలియదు అని చెప్పేసి. ఎంత బాధ్యతారహితం, ఎంత బాధాకరమైనటువంటి విషయం. ఎక్కడున్నారా ఆమె స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి గారు? ఏ రోజన్నా వాళ్ళ సమస్యల పట్ల స్పందించారా? ఏ రోజన్నా వాళ్ళు ఉన్న ఇబ్బందుల గురించి ఆలోచించారా? 16 రోజులుగా వాళ్ళు సమ్మె చేస్తూ ఉంటే ఒక్కరోజు ఆ మంత్రి గారు వచ్చి వాళ్ళని పిలుచుకొని అమ్మ మీ డిమాండ్స్ ఏంటి, మీరు ఎందుకు సమ్మెకు దిగారు, ఏంటి మీకు కావాల్సిన అడిగిన పరిస్థితి ఉందా? గతంలో ఎన్ని సంఘటనలు జరిగినా రకరకాల ఇబ్బందులు పడ్డా కూడా ఏ రోజు కూడా ఆమె శాఖపై మాట్లాడినటువంటి పరిస్థితి లేదు. సరే ఇక ఆమె అధికారం వచ్చేసిందని చెప్పేసి అనంతపురం జిల్లాలో ఉండి చక్కగా తన జిల్లాలో అడ్డగోలుగా దోచేసుకొని శాండు, ల్యాండు, మైను, మార్బుల్ అన్ని రకాలుగా గ్రానైట్ అలాగ అన్ని రకాలుగా దోచుకొని మళ్ళీ ఇంకా గెలుస్తానో గెలవనో దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోవాలని చెప్పి